నమస్తే, నేను యజ్ఞమూర్తి. రాత్రి నుంచి ఒక మరణం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, అలాగే టీవీ సినీ రంగాల్లో ఒక సంచలనాత్మకమైంది. ఒక టీవీ ఆర్టిస్టు చంద్రకాంత్ అనే అతను ఉరివేసుకున్నాడు అంటూ వచ్చిన ఆ వార్త సంచలనం రేపింది. కారణం, దీనికి 4 రోజుల క్రితం అతను అనుబంధంలో ఉన్నటువంటి మరో సీరియల్ ఆర్టిస్టు యాక్సిడెంట్లో వాళ్ళిద్దరూ కారులో ప్రయాణిస్తుండగా మహబూబ్ నగర్ దగ్గర ఆమె మృతి చెందడం, ఆ మృతిని తట్టుకోలేక ఇతను చనిపోయాడు అంటూ వార్తలు రావటం, ఇది రకరకాల అనేక అనుమానాలకి, అలాగే ఆ మృతికి సంబంధించి 2 కుటుంబాలు కూడా ఉన్నాయి కాబట్టి అనేక చర్చలకు కూడా దారితీస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి సామాజిక కార్యకర్త, రచయిత్రి కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్తే. ఈ ఉదంతాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒకరిని పెళ్లి చేసుకున్నారు, అది కూడా ప్రేమ వివాహమే. దాదాపు ఆమె చెప్పిన భార్య, అసలు భార్య చెప్పిన దాని ప్రకారం 11 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. 2015లో 2 పిల్లలు ఉన్నారు. అలాంటి అనుబంధాన్ని వదులుకొని తను పనిచేస్తున్నటువంటి తన టీవీ ఆర్టిస్ట్ అయినట్టు పవిత్ర జయరామ్ తోటి, ఆమెతోటి మళ్ళీ మరో ప్రేమలో పడి ఆమెతో సహజీవనము అలాంటిది ఏదో చేస్తూ ఆమె చనిపోయిందని చెప్పేసి 4 రోజుల వ్యవధిలో తను కూడా ప్రాణాలు తీసుకోవడం అనేది, దీని ఉదంతాన్ని ఎలా చూడాలంటారు? ఇది చాలా దారుణమైన సంఘటన, అలాగే చాలా సంక్లిష్టతలు కూడుకున్న విషయం. దారుణం అంటే ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవడం దారుణమే. అవును. ఆత్మహత్యకి దారి తీసిన పరిస్థితులు ఎంత దారుణంగా లేకపోతే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. ఎవరికైనా ఆఖరి క్షణం వరకు ఊపిరి పీల్చుకోవాలనే ఉంటుంది. ఇది అసంకల్పితంగా జరిగిపోయే చర్యలు. ఇప్పుడు మనం ఊపిరి తీసుకుంటున్నామని మనకు తెలియదు, కానీ తీసుకుంటానే ఉంటాం. అది అది అలా ఇన్బిల్ట్ అయిపోయిన వ్యవహారం. మరి అలాంటిది ప్రాణం కూడా అలాంటిది. ప్రాణాన్ని ప్రేమించింది ఎవరు? ఇష్టపడింది ఎవరు? కానీ కొంతమంది ఏదో ఒక బలహీన క్షణంలోనూ, అలాగే ఒక మానసిక సంఘర్షణలోనూ వాళ్ళకి ఇంకేమీ దారి కనిపించినప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయమే ఆత్మహత్య నిర్ణయం. మరి ఈ చందు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను గనక మనం విశ్లేషిస్తే, ఇతను ఎవరి వల్ల అయినా ఇలా చేసుకున్నాడా, లేదంటే ఇది ఒక స్వయంకృత అపరాధమా అని గనక మనం విశ్లేషించుకుంటే, మొత్తం ఈ సినారియో మొత్తం చూసిన తర్వాత వాళ్ళ భార్య చెప్పిన మాటలు, వాళ్ళ పిల్లలు చెప్పిన మాటలు, అలాగే అతను బతికుండగా మాట్లాడిన కొన్ని మాటలు, ఇవన్నీ చూసుకుంటే గనక ఖచ్చితంగా ఇది స్వయంకృత అపరాధమే. రెండో మాటే లేదు. స్వయం ప్రేరితం కూడా, స్వయం ప్రేరితం, స్వయం కృతం. ఇది ఎవ్వరూ అతన్ని ఏమీ చేసింది లేదు. ఇక్కడ పవిత్ర జయకుమార్ని నిందించడానికి లేదు, భార్యని నిందించడానికి లేదు, ఎవరిని నిందించేది లేదు. తానుగా చేసుకున్న తన ఆత్మహత్యకి తనే సోపానాలు వేసుకున్నాడు. ఇది ఏమన్నా వ్యాపారాల్లో నష్టపోయాడా, లేదు మనుషులు చేసిన మోసమా, లేదా స్నేహితులు చేసిన మోసమా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చేసుకున్నదా, లేదు అంటే ఆఫీసు గొడవల్లో అట్లాంటి వాటిల్లో ఏమైనా చేసుకున్నదా, మరి సొంత భార్య ఎవరైనా అంత తీవ్రంగా బాధ పెట్టారా? మరి పైగా ఈ 4 సంవత్సరాల నుంచి పవిత్ర జయకుమార్ తోటి అతను సహజీవనం చేస్తున్న సందర్భంలో భార్య అతన్ని టార్చర్ పెట్టింది అనుకుంటే, పవిత్ర జయకుమార్ చనిపోకముందు కూడా అతను చనిపోయి ఉండాలి. అతని భార్య టార్చర్ ఏమన్నా ఉందా అనుకుంటే అప్పుడైనా చనిపోయి ఉండాలి. ఇప్పుడు దాకా ఆగక్కర్లేదు కదా. అంటే ఇలా ఎలా చూసినా కానీ ఇద్దరి ఆడవాళ్ళ మధ్య, 2 కుటుంబాల మధ్య 2 పిల్లలు, పవిత్ర జయకుమార్కి ఇంకో 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ మీద ఇది పెద్ద ఎఫెక్ట్, ఇతని చావు వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం లేదు. కానీ మరి ఈ పరిస్థితుల్లో ఇతను చనిపోవడము అనేది ఎవరికి నష్టం?
అని చూసుకుంటే గనక భార్యకి పిల్లలకి నష్టం. అలాగే ఇంకో 40 ఏళ్ళు ఇంకొక 50 ఏళ్ళు బతికే బతుకుండగా అర్ధంతరంగా జీవితాన్ని నాశనం చేసుకున్నందుకు, అంటే అంతం చేసుకున్నందుకు అతనికి నష్టం. అలాగే అతనికి ఒక కుటుంబం ఉంది, తల్లి తండ్రి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండుంటారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నువ్వు మనస్తాపాన్ని ఇచ్చావు. అసలు ఇప్పుడు నీ చావు వల్ల ఎవరికి మంచి జరిగింది? పైగా ఏంటంటే ఆ కుటుంబం ఎవరైతే ఉన్నారో, భార్య పిల్లలు ఉన్నారో, వాళ్ళు ఈ దీన్ని జీవితకాలం అంతా మొయ్యాలి, ఈ మచ్చను మొయ్యాలి. కానీ నేను ఒకటే చెప్తాను, ఆ భార్యకి నేను చెప్పే మాట ఒకటే, అసలు ఆ మచ్చను మొయ్యాల్సిన అవసరమే లేదు. మచ్చలన్నీ అతనే వేసుకుని ఆ మచ్చల్ని అతను క్లియర్ చేసుకోలేక ఆ మానసిక సంక్షోభంలో అతను చనిపోయాడు తప్పితే భార్య వల్ల ఏం జరుగుతుందండి? భార్యకి ఇప్పుడు ఆమె మచ్చను మోయాల్సిన అవసరం లేదు, కానీ కుటుంబ భారాన్ని మోయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఇప్పుడు లేడీస్ కూడా ఎట్లా తయారవుతారంటే, పెళ్ళి అయిపోయింది అనగానే వాళ్ళ సర్టిఫికెట్లన్నీ అటక మీద పెట్టేసేసి భర్తే లోకంలాగా అసలు అతనే చూసుకుంటాడు. ఆర్థిక విషయాల్లో మనకు సంబంధం లేదు, ఏ వ్యవహారాలతోనూ మనకు సంబంధం లేదు, ఇంటిని చూసుకుంటే చాలు అని. మరి ఇలా చేస్తే ఈ రోజు నడి సముద్రంలో వదిలిపెట్టేసేసి చందు తన దారి తాను చూసుకుంటే, ఒకసారి ఇది రెండోసారి జరగటం ఆ అమ్మాయి జీవితంలో. ఒకసారి ఎప్పుడైతే పవిత్ర జయకుమార్తో ఉండటం మొదలెట్టినప్పుడే ఆ అమ్మాయిని ఒకసారి నట్టేట్లో ముంచాడు. ఇది రెండోసారి మళ్ళీ నట్టేట్లో ముంచటం. ఈసారి ఏంటి అంటే, ఏమైనా అంతకుముందు ఆర్థిక వ్యవహారాల్లో ఏమన్నా చేదోడు వాదోడుగా ఉన్నాడేమో, ఇప్పుడు అది కూడా చేసే పరిస్థితి లేకోకుండా ఈమెను అర్ధంతరంగా వదిలిపెట్టి వెళ్ళాడు. మరి అసలు చందు ఇలా ఎందుకున్నాడు అనేదే ఇప్పుడు మన పెద్ద ప్రశ్న. చందు ఇలా ఎందుకు? ఒక చందు కాదు, ఇలాంటి చందు చాలా మంది ఉన్నారు సమాజంలో, చాలా మంది ఉన్నారు. వాళ్ళ మనోవికారాలకి, వాళ్ళ మనస్తత్వంలో ఉన్న లోపాలకి, వాళ్ళ వ్యక్తిత్వ లోపాలకి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ బలైపోవాల్సి వస్తుంది. అంటే ఇంకొకటి ఇక్కడ ఒక విషయం పరిశీలనలోకి వస్తుంది, చర్చకి వస్తూ ఉంది. ఎక్కువగా అంటే టీవీ సీరియల్స్లో నటించే నటీనటులు కానీ, వాళ్ళు అక్కడ టెక్నీషియన్స్ అనుకుందాం, అక్కడ పనిచేసే వాళ్ళు ఏంటంటే కొన్ని నెలల పాటో లేదా కొన్ని సంవత్సరాల పాటో కలిసి పనిచేస్తున్నందువల్ల ఇలాంటి మనోవికారాలకో లేకపోతే ఆకర్షణలకో, తాత్కాలిక ఆకర్షణలకో లోనయ్యే ఎక్కువ అవుతున్నాయి. అంటే సినిమా రంగంతో పోలిస్తే, సినిమా ఏంటంటే ఒక 3-4 నెలలతో అయిపోతుంది ఆ సినిమా, మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతారు. వేరే సీరియల్స్కి వచ్చేటప్పటికి ఇవి కొన్ని సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉంటాయి. మనకు తెలుసు 1000 ఎపిసోడ్ల పాటు కూడా నడిచినటువంటి సీరియల్స్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే వాళ్ళ మధ్య అంటే ఒక దగ్గరతనం ఏర్పడి, ఆ దగ్గరతనం ఆకర్షణలకి దారితీసి ఇలాంటి సంబంధాలకి, అనుబంధాలకి, వివాహేతర అనుబంధాలకు దారితీస్తున్నాయి అనేది ఒక అంశం వస్తూ ఉంది. దీనిని వివాహేతర అనుబంధము అనకూడదండి. అసలు అనుబంధం వేరు, సంబంధం వేరు. ఈ రెండిటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే అనుబంధము అనేది ఒక పాజిటివ్ సైడ్. ఈ సంబంధము అనేది ఈ వివాహేతర సంబంధము, చాలామంది అక్రమ సంబంధం అంటారు, కానీ అక్రమ సంబంధం అని వాడకూడదు, ఆ మాట వాడకూడదు. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఇష్టమైనప్పుడు వాళ్ళిద్దరికి ఇష్టమైన అక్రమ సంబంధం అనకూడదు, వివాహేతర సంబంధం అని మాత్రమే అనాలి. అయితే ఈ వివాహేతర సంబంధాలకి పాల్పడడం వెనక ఈ వృత్తిలో భాగంగా దగ్గరతనం ఏమైనా కారణాలు అవుతుందా అనేది ఇప్పుడు మీరు అడిగింది కావచ్చు. కానీ అలా అని చెప్పి వాటి వెనక దాక్కోవడం కుదరదు. అంటే మనకు తెలుసు, ఎందుకంటే అది మరీ అపరిపక్వ వయసు కాదు, అది కాదు. వీళ్ళు అప్పటికే ఒక పెళ్లి బంధంలో ఉంటారు. ఉన్నప్పుడు పెళ్ళి అంటూ ఉన్న తర్వాత పిల్లలు కూడా ఉంటారు. ఈ పెళ్ళి మీ ఇద్దరు చేసుకోవచ్చు, కానీ పిల్లలిద్దరిని మటుకు మీ ఇద్దరే తీసుకొస్తారు ఈ ప్రపంచంలోకి. మీ ఇద్దరే తీసుకొచ్చినప్పుడు ఆ పిల్లల కోసమైనా మీరు మరింత బాధ్యతగా, ఇప్పుడు బాధ్యత లేదు అన్నవాడికి ఎవరికైనా పెళ్లి చేస్తారండి. పెళ్లి చేసిన తర్వాత కూడా బాధ్యత రాలేదు అంటే, పిల్లలు పుడితే బాధ్యత వస్తుంది అంటారు. ఎందుకంటారు అంటే, ఇది నా సంసారం, నా భార్య, నా పిల్లలు అనే తత్వం వస్తే వాడికి బాధ్యత వస్తుంది అంటారు. ఇప్పుడు మనకి గేదెల మందలు ఉంటాయి ఊర్లు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒకటి ఇష్టం వచ్చినట్టు పరిగెడతా ఉంటుంది,
ఆ పశువుల కాపరికి అందదు, అటు ఇటు పారిపోతూ ఉంటుంది. అందుకని దానికి ఏం చేస్తారంటే దానికి ఒక పెద్ద మెడకు ఒక దూలం కడతారు, అది గబగబా పరిగెట్టలేదు. అవును. అలాగే మనుషులకు కూడా ఇట్లాంటి చిత్తచాంపల్యం, ఇలాంటి బాధ్యత లేని మనుషులు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు వీళ్ళకి ఈ చట్టం అనేది ఒక గుదిబండలాగా, వాటిని గుదిబండలు అంటారు. పల్లెటూరులో గేదెలకు కట్టే వాటిని గుదిబండలు అంటారు. అయితే మనుషులకు కూడా ఈ గుదిబండలు ఉంటాయి. ఏంటంటే అది చట్టం. ఈ చట్టం ప్రకారం ఈ గుదిబండల్ని వీళ్ళు స్వీకరించవలసిందే. కానీ ఈ మధ్యకాలంలో ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఈ చనిపోయిన చందు భార్య కూడా ఆమె సమాజానికి ఒక సూటి ప్రశ్న విసిరిందండి ఈవేళ. ఏంటి అంటే, అడల్టరీని లీగలైజ్ చేయడం అంటే, అడల్టరీ తప్పు కాదు అనడమే నా జీవితం నాశనం అవ్వడానికి ఒక కారణం, నాలాగా చాలామంది నష్టపోతున్నారు అని చెప్పి ఆమె సమాజానికి ఒక ప్రశ్న, ఒక సవాలు విసిరిందండి. దీనికి మనం సమాధానం చెప్పాలి. ఎవరైనా సమాధానం చెప్పాలి. ప్రభుత్వాలు చెప్తాయా, చట్టాలు చెప్తాయా, కోర్టులు చెప్తాయా, ఎవరు చెప్తారు అనే దానికి మట్టుకు ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిందే. ఈ సోకాళ్ళు మేధావులు కావచ్చు, లేకపోతే లాయర్లు కావచ్చు, కోర్టులు కావచ్చు, ఆఖరికి కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అసలు అడల్టరీ అనే ఒక అంశం ఏదైతే ఉందో దాన్ని తీసేస్తున్నాము అని చెప్పి అసలు అడల్టరీ అంటే ఏంటి, ఏం తీసేస్తున్నాము అనేది మట్టుకు ప్రపంచానికి సరిగా చెప్పలేదండి. ప్రతి ఒక్కడూ ఏం మాట్లాడుతున్నాడు అంటే, వివాహేతర సంబంధం తప్పు కాదు, వివాహేతర సంబంధం తప్పు కాదు, సహజీవనం తప్పు కాదు. ఈ మాట్లాడిన వాళ్ళల్లో ఇప్పుడు మళ్ళీ పెళ్ళి సినిమా తీశాడు కదా నరేష్ కూడా ఆ సినిమాలో చాలాసార్లు ఈ మాట అన్నాడు. అందుకే నేను ఆ రోజు సినిమా చూసిన వెంటనే మొదటి రోజే నేను ఆ సినిమా చూసి తెల్లారి పొద్దున్నే నేను టీవీ ప్రోగ్రాంలో చెప్పాను, ఈ సినిమా బ్యాన్ చేయాలి ఈ సినిమాని. ఎందుకంటే వివాహేతర సంబంధం తప్పు కాదు అని కానీ, సహజీవనం తప్పు కాదు అని కానీ అతను చెప్పిన విషయాల్లో ఎక్కడా పొంతం లేదు, చట్ట ప్రకారం లేదు. చట్ట ప్రకారం ఏంటి అంటే సహజీవనం తప్పు కాదు. నేను కూడా చెప్తున్నా, సహజీవనం తప్పు కాదు. ఎప్పుడు తప్పు కాదు? ఈ సహజీవనం చేయాలనుకునే ఇద్దరు మరో బంధంలో లేనప్పుడు మాత్రమే తప్పు కాదు. వీళ్ళు వివాహం అనే ఒక బంధంలో ఉన్న తర్వాత ఒకరున్నా ఇద్దరున్నా ఆ బంధాలని వదులుచుకుని, ఆ బంధాలను తెంచుకుని మాత్రమే సహజీవనం చేసుకుంటారా, పెళ్లి చేసుకుంటారా, ఏం చేస్తారో అనేది వేరే విషయం. కానీ ఇప్పుడు ఇతని విషయంలో ఏమైంది చెప్పండి? భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నీకు భార్య నచ్చలేదు, ఆ కాపురం నచ్చలేదు, నీకు ఇంకొక ఆమె నచ్చింది, అక్కడికి వెళ్ళిపోతే ఇలా ప్రతి ఒక్కరూ ఇలా నచ్చని విషయాలకి వెళ్ళిపోతూ ఉంటే అసలు వ్యవస్థ ఏం కావాలి? అసలు మనం ఒక వివాహ వ్యవస్థను పెట్టుకున్నది ఎందుకు? హిందూ వ్యవస్థ అనేది హిందూ వివాహ చట్టం అని మనం ఎందుకు పెట్టుకున్నాము? ఒకప్పుడు లేదు ఈ చట్టం. లేనప్పుడు 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఈమె నా భార్య అని చెప్పేవాళ్ళు. రెండోసారి చేసుకున్నా, మూడోసారి చేసుకున్నా, 4వ చేసుకున్నా నా భార్య అని చెప్పేవాళ్ళు. దాన్ని మొదటి భార్య ప్రశ్నించడానికి వీలుండేది కాదు. లోపల ఎన్ని గొడవలు ఉండేయో కానీ ప్రశ్నించడానికి వీల్లేదు. ఈరోజు ఒక భార్య నా భర్త వేరే ఆమెతో సహజీవనం చేస్తున్నాడనో, లేకపోతే వేరే ఆమెను పెళ్లి చేసుకున్నాడనో ఆమె క్లెయిమ్ చేస్తే కోర్టుకి వెళ్తే అతను శిక్షార్హుడు. ఇవాళ అలాంటి పరిస్థితి ఉంది. చట్టపరంగా విడిపోకుండా మీరు ఇంకొకరిని చేసుకోవడానికి వీల్లేదు. అది నేరం. కానీ కొంతమంది డబ్బులున్న వాళ్ళు, చట్టాలని తమకిష్టంగా మార్చుకోగలిగిన వాళ్ళు, పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకోగలిగిన వాళ్ళు, కోర్టుల్ని మాయ చేయగలిగిన వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ బయటేమో ఆహా ఓహో అని చెప్తున్నారు, మేమిద్దరం కలిసి ఉంటున్నామని చెప్తున్నారు. కానీ కోర్టు దగ్గరికి వెళ్ళేసరికి కోర్టు ఒప్పుకోదు కాబట్టి అబ్బెబ్బే అలాంటిది ఏమీ లేదు అని మాట్లాడుతున్నారు. ఈ ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో, వీళ్ళు పరిస్థితులకి తగ్గట్లుగా మాటలు మార్చడం ఏదైతే ఉందో, ఇది చట్టం దృష్టికి వచ్చినప్పుడు చట్టం మట్టుకు కఠినంగా శిక్షించాలి, సత్వరం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు
మామూలుగా ఏం మాట్లాడుతుంటారు బయట, ఏదైనా ఒక అత్యాచారం జరగగానే ఎన్కౌంటర్ చేయాలని అరుస్తూ ఉంటారు. ఎన్కౌంటర్లు ఇప్పుడు కూడా పరిష్కారం కాదు. కానీ పరిష్కారం ఏంటి అంటే ఇలాంటి కుటుంబ విషయాలకు కావచ్చు, అత్యాచారాలకు కావచ్చు, త్వరితగతిన స్పీడీ జస్టిస్. ఇప్పుడు ఒక భార్య ఒక భర్త గురించి కోర్టుకు వెళ్ళింది. నా భర్త నాతో సరిగా ఉండట్లేదు, సరే నాతో సరిగా ఉంటాడా ఉండడా తర్వాత విషయం, కనీసం నా జీవన భృతికి ఏమి ఏర్పాటు చేయట్లేదు అని ఒక భార్య కోర్టుకు వెళ్తే దానికి కూడా మేనమేషాలు లెక్కించి సంవత్సరాల తరబడి అది డిస్పోజ్ చేయకుండా ఆ కేసుని, మామూలుగా చట్టం ఏం చెప్తుంది అంటే, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే 60 రోజుల లోపల ఈ కేసు గురించి మీ నిర్ణయం చెప్పాలి అని చెప్తుంది కోర్టుని. అంటే ఏంటి, ఈమె తప్పుడు అలిగేషన్స్ పెట్టిందా, లేకపోతే ఈమె ఎలిగేషన్స్ అన్నీ కరెక్టేనా? కరెక్టే అయితే ఈ అమ్మాయికి చేయవలసిన న్యాయం ఏంటి, అతన్ని శిక్షించవలసిన పరిస్థితి ఏంటి, ఏ రకంగా శిక్షించాలి అనేది 60 రోజుల లోపల నిర్ణయం తీసుకోవాలి అని చట్టం చెప్తుంది. కానీ ఎక్కడండి, ఇక్కడ అమలే జరగట్లేదు, అస్సలు అమలే జరగట్లేదు. 2500 రూపాయలు మెయింటెనెన్స్ కోసం భార్య అడిగితే ఆ 2500లో 2000 ఇస్తారనే ప్రబుద్ధులు కొంతమంది, ఏది వాళ్ళకి డబ్బులు ఉండి కూడా ఇవ్వకపోతే ఒక 2 నెలలు కోర్టు కనుక ఇవ్వమని చెప్తే ఒక 2 నెలలు ఇచ్చినట్టు ఇచ్చి 3వ నెల నుంచి మానేస్తే ఆమె మళ్ళీ అలోపలోం అనుకుంటా కోర్టుకు రావాల్సిందే, లాయర్కి ఫీజు ఇచ్చుకోవాల్సిందే, మళ్ళీ అతని మీద కంప్లైంట్ మెమో వేయాల్సిందే. మెమో వేస్తే మళ్ళీ వీడు ఎక్కడ దొరుకుతాడో తెలియదు. వీడు హ్యాపీగా ఇంకొక ఫ్యామిలీతో ఉంటాడు, అదేమంటే సహజీవనం అని చెప్తాడు, అదేమంటే అడల్టరీ తప్పు కాదు కదా అంటాడు అని చెప్పి విలాసంగా బతికేస్తున్నాడు అతనికి. ఎందుకంటే అతను ఆర్థిక వనరులు ఉంటాయి అతని చేతిలో, నేనేమైనా ఎవరు క్వశ్చన్ చేయరు, పైగా కుటుంబం నుంచి కూడా మద్దతు ఉంటుంది. ఇది చాలా దారుణమైన విషయం. నీ వల్లే అతను అట్లా వెళ్ళాడు, నువ్వు గయ్యాలి దానివి, నువ్వు ఇంటికి వస్తూనే తగాదా పెట్టుకున్నావు, అందుకే వాడు అట్లా వెళ్ళాడు. మరి నువ్వు సుఖపెట్టకపోతే వాడు ఏం చేస్తాడు? ఇలాంటి నువ్వు మంచిగా ఉంటే వాడు ఎందుకు వెళ్తాడు? నువ్వు మొహం ఇంత లావును పెట్టుకుంటావు. ఇలా రకరకాలుగా హింస పెట్టి, భర్త పెట్టే హింస ఒకటి, వీళ్ళు పెట్టే కుటుంబంలో మిగతా సభ్యులు పెట్టే హింస కొంత, ఆడపడుచులు కూడా, నేను ఒక ఆడదాన్ని, నా భర్త నుంచి నేనేం కోరుకుంటున్నానో నా వదినకి కూడా అది కోరుకునే హక్కు ఉంది అని ఆడపడుచులు ఆలోచించరు, అత్తగారు ఆలోచించదు. అవును, అంటే అత్తగా ఒక రకంగా ఉంటుంది, అమ్మగా ఇంకొక రకంగా ఉంటుంది. సరే, ఇవన్నీ ఎలా ఉన్నా సరే ఒక భర్త, ఇప్పుడు వీళ్ళందరినీ పక్కన పెట్టేద్దామండి, ఒక భర్త ఒక బంధంలోకి వచ్చాక భార్యని కష్టపెట్టకూడదు అనే ఒక ఉద్దేశం భార్యకి ఉండాలి, భర్తకి ఉండాలి. ఇప్పుడు అన్నిసార్లు భర్త లేదు, నరరూప రాక్షసులు అనడానికి లేదు, నరరూప రాక్షసులు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వీటికి కారణం ఏంటి అనేది ఆలోచించిన తర్వాత అతను మాట వినకపోతే, అతని చట్ట ప్రకారమైన మాట వినేటట్లుగా, నువ్వు వెళ్ళిపోయినా పర్లేదు, ఈ అమ్మాయికి మేము అండగా ఉన్నాము అంటే అతను కొంచెం ఒక అడుగు, దానికంటే నువ్వు చేస్తున్నది తప్పు అని గట్టిగా నిలదీసి చెప్పాలి. కానీ చాలామంది కుటుంబాల్లో చెప్పరు, కొడుకును దూరం చేసుకోరు. ఎందుకు? మళ్ళీ ఇక్కడ ఆర్థికమే. అవును, మళ్ళీ దూరం చేసుకుంటూ వాడు మన చూడ్డు, మన వృద్ధాప్యం, మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచన. ఈ ప్రశ్న ఇప్పుడు ఈమె వేసిన ప్రశ్న దగ్గరే నేను ఆగిపోతున్నానండి ప్రతిసారి. పాపం ఆవిడ ఎంత చదువుకుందో తెలియదు కానీ ఆమె సూటిగా వేసిన ప్రశ్న, అడల్టరీ గురించి వేసిన ప్రశ్న ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచించేలాగా చేస్తుంది. అలాగే సమాజంలో కొంతమంది సెలబ్రిటీల పేరుతోటి వాళ్ళ జీవితాల్లో కూడా తప్పులు తడకల్లాగా చేసుకుంటూ వీళ్ళు ఏమి సమాజానికి మెసేజ్ ఇస్తున్నారు అంటే, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఎక్కడ అవకాశం దొరికిన ప్రతి చోట నా మనసుకు నచ్చింది నేను చేశాను, నా మనసుకు నచ్చిన నిర్ణయం నేను తీసుకున్నాను అని చెప్తున్నారు. ఇది పరమ దుర్మార్గం. నా మనసుకు నచ్చినట్లు నేను వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, తనకు సంబంధించిన వాళ్ళు, తన మీద ఆధారపడిన వాళ్ళు, తనను నమ్ముకున్న వాళ్ళు ఏమైపోయినా పర్వాలా. కానీ కుటుంబం అన్న తర్వాత విభేదాలు వచ్చే మాట వాస్తవం, వస్తాయి. ఎంత అన్యోన్య దాంపత్యంలోనైనా గొడవ ఎక్కడో చోట ఏదో సందర్భంలో వస్తాయి. ఏదో విషయం వచ్చినప్పుడు అవి మనం పరిష్కారం చేసుకోలేని దశలోకి అవి వెళ్ళిపోయినాయి అనుకున్నప్పుడు మనకి చట్టంలో వివాహం పక్కనే విడాకులు కూడా ఉన్నాయి. ఈ విడాకుల్ని చాలా సజావుగా, చాలా ప్రశాంతంగా, చాలా మనశ్శాంతిగా కూడా జరిపించుకోవచ్చు.
ఎప్పుడు కుదురుతుంది అది? ఎప్పుడు కుదురుతుంది అంటే నీకు ఆస్తిపాస్తులుండి, నీకు ఒక మంచి ఉద్యోగం ఉండి, నువ్వు ఎంతైతే న్యాయబద్ధంగా చట్టము ఒక రకంగా చెప్తుంది మనకి, భార్యకి ఏమి హక్కులు ఉంటాయి, పిల్లలకి ఏమి హక్కులు ఉంటాయి అని మన చట్టం, హిందూ వివాహ చట్టం చెప్తుంది, వారసత్వ చట్టం ప్రకారం చెప్తుంది. దాని ప్రకారం నువ్వు నేను ఇంత ఇవ్వవలసి ఉంది, నేను ఇస్తాను, నా కొడుకులకి నా కూతుర్లకి నేను ఇవ్వాల్సింది ఉంది, వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే నా ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని మాత్రమే నేను హక్కుదారిని, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటే వాళ్ళకి హక్కులు ఉంటాయి అనే విధంగా ఒక పురుషుడు గనక ఆలోచిస్తే గనక ఇన్ని పేచీలు రావండి. ఈ విషయంలో నేను వేరే దేశాల్లో జరుగుతున్న విడాకుల ప్రక్రియలు, మన భారతదేశంలో జరుగుతున్న విడాకులు ప్రక్రియల్ని కనుక మనం పోల్చి చూసుకున్నట్లయితే కనుక భారతదేశంలో ఇంతవరకు ఒక్కటైనా సరే అత్యంత ఖరీదైన భరణం లేదు. ఓకే. కానీ ధనవంతులు ఎంతమంది ఉన్నారు మన భారతదేశంలో? ధనవంతులందరూ విడాకులు తీసుకోవట్లేదా? తీసుకుంటున్నారు కదా, ధనవంతులు కూడా విడాకులు తీసుకుంటున్నారు కదా, కానీ వాళ్ళు కూడా భరణం దగ్గర వచ్చేటప్పటికి ఇవ్వట్లేదు. అదే మీరు విదేశాల్లో చూడండి, ఆస్తిలో ఖచ్చితమైన భాగం భార్యకి ఎంత వెళ్తుంది చట్ట ప్రకారం అంటే అది ఖచ్చితంగా ఇచ్చేస్తారు వాళ్ళు. ఇక్కడ మన కుచ్చిత బుద్ధి ఉంది కదా, డబ్బు మీద అతి ప్రేమ ఉంది కదా, ఈ ప్రేమ, ఈ కుచ్చితమైన బుద్ధి, నేను వ్యవస్థల్ని మేనేజ్ చేయగలను అనే ఒక ధైర్యం, ఆ ధైర్యమే లేకపోతే గనక వీళ్ళు ఇలా చేయరండి, ఇలా చేయరు. అలాగే అంటే అంత అవినీతిమయమై ఉండటం అనేది కూడా దీనికి తోడ్పాటునిస్తుంది. ఒక వ్యక్తి తప్పు చేయవచ్చండి, తప్పు చేయని వ్యక్తులు, పొరపాట్లు చేయని వ్యక్తులు ప్రపంచంలో ఉండరు. అలా ఉన్నారు అంటే వాళ్ళు కదలకుండా ఒకే చోట కూర్చొని ఏమీ చేయకుండా ఉన్నట్లు లెక్క. బెర్నాడ్ షా చెప్తారు, అసలు ఒక వ్యక్తి తప్పే చేయలేదంటే అతను ఏమీ చేయలేదని అర్థం అని. అలా తప్పు చేయకుండా మనుషులు ఎవరు ఉంటారండి? మీరు చేయరా, నేను చేయనా? కానీ ఏ పరిస్థితిలోనైనా మనం చేస్తుంది తప్పు అని అర్థమైన మరుక్షణం ఎవరైతే యూటర్న్ తీసుకుంటారో పూర్తి టర్న్ తీసుకోవాలి, కరెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు స్వీయ నియంత్రణ లేనివాడే తప్పులు చేస్తాడండి. ఈ స్వీయ నియంత్రణ లేకుండా తప్పులు చేసి కూడా నువ్వు వెనకడుగు వేయగలిగితే గనక అద్భుతం అది. నువ్వు ఆ పని చేస్తే ఇన్ని గొడవలు ఉండవు. ఇప్పుడు ఈ చందునే చూడండి, ఈ చందు మనస్తత్వం కొంచెం విపరీత మనస్తత్వం. భార్య కూడా చెప్తుంది ఎవరి మాట వినడు అని. ఈ చందు ఇతనికి ఒక ప్రవర్తనాపరమైన అవలక్షణాలు ఉన్నాయి అతనికి. అతి కోపము, అతి ద్వేషము, అతి ఇష్టము, అతి ప్రేమ, ఇవన్నీ ఏదైనా సరే 2 డైరెక్షన్స్లో అతే ఉంటుంది. మామూలుగా ఉండడు అతను, అంతా అతే. ఆ అతితోనే ఆ అమ్మాయిని వెంటపడి మొదటి భార్యని, ఆమెని శిల్పాని పెళ్లి చేసుకున్నాడు. అంటే కొన్నాళ్ళు సహజీవనంలో ఉండి తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అక్కడ కూడా ఒక విపరీతమే, అది కూడా విపరీత మనస్తత్వం ఉంది. అది ఆ మనస్తత్వం ఉంది కాబట్టి అతను పవిత్ర జయరామ్ని ఇష్టపడ్డాడు. పవిత్ర జయరామ్ని ఇష్టపడి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఇతను చాలా బాధపడుతున్నాడు. ఆవిడ మృతికి సంబంధించిన వార్త చూడగానే నేనేమనుకున్నానంటే అతనికి ఇంకొక పెళ్ళి లేదేమో, పిల్లలు ఇంకో బంధంలో అతను లేడేమో, ఏదైతే తప్పే ఉంది ఆమెకి భర్తకి నా లైఫ్ ఆమె నా ప్రాణం అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఆమె ఒక విడాకులు ఇచ్చిన మహిళ అని చెప్పి వస్తుంది వార్తలు, పిల్లలు ఉన్నారు. అయితే కూడా ఇతను ఆమెను ఇష్టపడ్డాడు, ఆమెతో సహజీవనం చేస్తున్నాడు అంటే నాకు కొంచెం గొప్పగానే అనిపించింది. కానీ వయసులో ఆమె కొంచెం పెద్దది ఇతని కన్నా, అయినా కానీ అతను ఇష్టపడి వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు అనేది నాకు కొంచెం మంచిగానే అనిపించింది. కానీ ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది? అతను ఇంకొక బంధంలో లేనప్పుడు. ఈ బంధంలో ఉండి అటు వెళ్ళాడు కాబట్టి అతనిది విపరీత మనస్తత్వం. పైగా అతను ఒక సైకోలాగా బిహేవ్ చేస్తాడని మనకు అర్థమవుతుంది. ఏంటి, బాగా తాగుతాడని, ఇంటికొచ్చి కూడా తాగుతూ కుటుంబ సభ్యుల ముందు ఆమెతో వీడియో కాల్ మాట్లాడతాడని. ఇదంతా ఒక మానసిక హింస అండి ఆ భార్యకి. అసలు నేను అంటాను, ఇంత హింసించే భర్తతోటి ఉండొద్దు.
మనం ఎందుకు మన వ్యక్తిత్వాన్ని చంపుకుని ఇలాంటి భర్తలతో ఉండాలి? కానీ చాలామంది భార్యలు ఆలోచించేదండి, పిల్లలు ఉన్నారు, అవును, పిల్లల దగ్గర వచ్చేటప్పటికి ఆగిపోతారు, తమను తాము శిక్షించుకోవడానికి సిద్ధమైపోతారు. ఈ పిల్లలకు తండ్రి ఎట్లా, నేను పిల్లలకు తండ్రిని లేకుండా చేయడం ఏంటి? రేపు సమాజం ఎలా, రేపు మన పిల్లల్ని సమాజం ఎలా చూస్తుంది? కానీ వీళ్ళు అనుకుంటారు, అంటే వాళ్ళకున్న పరిమిత జ్ఞానంలో వాళ్ళు అలా అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఇలాంటి హింస, కుటుంబ హింసల మధ్య పెరిగే పిల్లలు కూడా ఆరోగ్యకరంగా ఏం పెరగరు. మానసిక ఆరోగ్యం వాళ్ళకు కూడా ఏమీ బాగుండదు. మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసాం. పదే పదే ఒకే ఫ్యామిలీ గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కానీ కాదు. కానీ చాలా ఫ్యామిలీల్లో, ఇవాళ సెలబ్రిటీ ఫ్యామిలీల్లో చూస్తున్న వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటే ఈ డబ్బు తాలూకు ఉన్న సంబంధాలు వాటి వికృత రూపాలకి వాళ్ళ పిల్లలు బలవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అందుకే ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటి అంటే, విడాకులు అనేది మన జీవితంలో ఒక భాగం మాత్రమే. పెళ్ళి ఒక భాగం ఎట్లాగో విడాకులు కూడా ఒక భాగం. ఆ భాగంగా చూడండి మీరు. అదేదో మోయలేని భారంలాగానో లేకపోతే ఇంకోటో అనుకోవద్దు. ఎందుకంటే మీకు ఒక రోడ్డు క్లియర్ అవుతుంది. ఇప్పుడు బలవంతంగా ఒక బంధంలో ఉండే కన్నా ఇప్పుడు శిల్ప ఉన్నారు, అదే ఈమె గనక ఈ సంవత్సరమో క్రితం సంవత్సరం అంతకుముందు సంవత్సరమో అతనితో విడాకులు తీసుకుని ఉన్నట్లయితే గనక ఇవాళ అతని మృతి గురించి ఆమె అంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. ఆమెకు కూడా ఒక క్లారిటీ వచ్చి ఉండేది. ఆమె ఈలోపు ఒక వృత్తిలోకి వెళ్ళుండేది, చూసుకునేది. ఇప్పుడు పెళ్ళి ఎంత మన లైఫ్ని సెటిల్ చేస్తుంది అనుకుంటున్నామో, కొన్నిసార్లు విడాకులు కూడా సెటిల్ చేస్తాయండి జీవితాలని. ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి, నేను ఎలా ఉండాలి, నేను ఇంకొక బంధంలోకి వెళ్ళాలా, లేదు ఇలాగే ఉండాలా, నేను ఇలాగే ఉంటూ నా పిల్లల్ని చూసుకోవాలా, ఇలా ఆమె లైఫ్ని ఆమె స్ట్రక్చరైజ్ చేసుకుంటుంది. కరెక్ట్. చేసుకోవడానికి విడాకులు అనేది చాలా అవసరమైన విషయం. ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళు విడాకులు తీసుకోమని చెప్పట్లా. ఇలా పొసకదు అనుకున్నప్పుడు మీరు అసలు పెళ్ళిళ్ళకి ముందే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళడం కరెక్టు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. సరే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళలేదు, తర్వాత అయినా సరే మీకు పొరపత్యాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళి వాళ్ళ ముందు మీ బాధలు, మీ కష్టాలు, మీకేమన్నా మంచి విషయాలు ఏమన్నా ఉంటే మంచి విషయాలు అన్నీ మీరు వాళ్ళ ముందు వాళ్ళ టేబుల్ మీద పరిస్తే వాళ్ళు ఆలోచించి అసలు ఇద్దరిలో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడ కాంట్రవర్సీస్ వస్తున్నాయి, ఎక్కడ వీళ్ళకి కలవట్లేదు అనేది మాట్లాడి మీకు సూచనలు ఇస్తారు. అప్పటికి కూడా నచ్చలేదు అనుకోండి, హ్యాపీగా మ్యూచువల్ కన్సెంట్ తోటి విడాకులు తీసేసుకోండి. మీ దారులు మీరు చూసుకోండి. ఆ తర్వాత అదే చందుతోటి ఈమె విడాకులు తీసుకుని ఉన్నట్లయితే ఇవాళ ఆమె చనిపోయిందని అతను చనిపోతే కూడా ఈమె ఆడవలసిన పని లేదు, ఏమీ లేదు. హ్యాపీగా ఈమె జీవితం ఏమి గడుపుతూ ఉండేది. ఎంత బరితెగింపు కాకపోతే నీకొక భార్య పిల్లలు ఉన్న తర్వాత ఇంకొక ఆమె సహజీవనంలో ఉంటూ, అంటే ఇది ఆమె చనిపోయింది అని నువ్వు చనిపోవడము ఎంత బాధ్యతారాహిత్యం అండి ఇది. ఆ ఎంచుకున్న మార్గం చావు అనేది, ఆత్మహత్య అనేది ఎంత దుర్మార్గమైన చర్య అసలు ఆ కుటుంబానికి. కరెక్ట్. అంటే ప్రేమ చంపేంత ప్రేమ, చచ్చేంత ప్రేమని అసలు ఒప్పుకోకూడదండి. అది అసలు ప్రేమే కాదు, అది ఒక నిర్ణయం. ఆ నిర్ణయానికి మీరు ప్రేమ అని పేరు పెడుతున్నారు. అది నిజానికి దారుణమైన నిర్ణయం. దారుణమైన నిర్ణయం అది. దానికి మీరు ప్రేమ అని పేరు పెడుతున్నారు. అది చంపేంత చచ్చేంత ఇష్టాలు ఎప్పుడు కూడా జీవితంలో కరెక్ట్ కాదు. మీరు కొంచెం సంయమనంతో నేను చేసే ఈ పని 1-4 సార్లు ఆలోచించి, అంటే ఏదైనా ఒక మీమాంస వచ్చినప్పుడు ఒక మందు బాటలు పెట్టుకొని మీరు చర్చించారనుకోండి, పరిష్కారం ఏం దొరుకుతుంది? దొరకదు. ఏదైనా ఈ విషయంలో ఒకళ్ళు నిష్ణాతులు అనుకున్న వాళ్ళ ముందు కూర్చొని మీ అంతరంగాన్ని పరిస్తే మీకు చెప్పే సలహా మీకు చెప్తారు. అందుకే ఇవాళ మన ఈ పెరిగిన స్వేచ్ఛ పెరిగింది అనుకుంటున్నాం, వ్యక్తిత్వాలు పెరిగిపోయినాయి, వ్యక్తిత్వవాదం పెరిగిపోయింది, ఎవరికి వాళ్ళకి ఇండివిజువాలిటీ పెరిగిపోయింది, ఇండివిజువలిజం వచ్చి ఎవరి అస్తిత్వం వాళ్ళది అన్నట్టు మాట్లాడుకుంటున్నారు కదా. ఇవన్నీ
ఎక్కడికి దారి తీస్తున్నాయి అనుకుంటే, ఒకప్పుడు మనం అందరం ఒక చాయిస్ కోసం పోరాడిన మనుషులు అండి. ఒక చదువు కోసమో, అవును, ఒక తిండి కోసమో, ఒక ఇంటి ఉద్యోగం కోసమో, ఒక మాదిరి బట్టల కోసమో, ఒక ప్రతి దానికోసం పోరాటంగా ఉండేది. ఒక ఛాన్స్, అది జీవితంలో ఛాన్స్ కోసమే ఎదురు చూసిన మనుషులు మనం అందరం. కానీ ఇవాళ మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఒక చాయిస్కి వెళ్ళిపోయింది. అవును, ఒక కంఫర్టబుల్ లెవెల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. హ్యాపీగా అన్ని వాళ్ళకి అందుబాటులోకి వస్తున్నాయి. ఒక ఛాన్స్ కాకుండా ఒక చాయిస్కి ఎప్పుడైతే జీవితం వెళ్ళిపోయిందో ఇలాంటి వెర్రితలలు వస్తున్నాయి. అందుకని వీటిని ఖచ్చితంగా కూకటి వేళతో పీకాల్సిందే. అంటే ఇప్పుడే వచ్చాయా వివాహేతర సంబంధాలు, ఒకప్పుడు ఎప్పుడు లేవా అంటే ఎప్పుడూ ఉన్నాయి. కానీ ఇంతకు ముందంతా ఎలా ఉండేది అంటే సొంత కుటుంబాన్ని వదిలిపెట్టుకునేలాగా ఉండేవి కాదు. అవును, ఆ భార్య కూడా భర్త వివాహేతర సంబంధాలని, అది నేను కరెక్ట్ అని నేను అనను, కానీ ఆమోదయోగ్యంగా ఉండేది. అలా అంటే అప్పుడు ఆ విధంగా మేనేజ్ చేసేవాళ్ళు. స్ట్రక్చర్ అలా ఉండేది. మళ్ళీ మనం ఇతని నుంచి బయటకు వస్తే మనకు కష్టమైపోతుంది కాబట్టి అతని నీడలోనే ఉందామని అప్పట్లో ఆడవాళ్ళు అనుకునేవాళ్ళు. వాళ్ళిద్దరి మీద సన్నిహిత సంబంధం లేకపోయినా కానీ ఒక భద్రతగా ఫీల్ అయ్యేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అది అంతా మారిపోయింది, అదంతా కూడా. అండ్ ఏది ఏమైనా ఒక పురుషుడు చాయిస్ కోసం వెళ్ళడం అనేది మట్టుకు నష్టాన్ని ఇస్తుంది తప్పితే కుటుంబానికి. పెళ్ళి అనేది ఒక ఛాన్స్ అండి. వివాహేతర సంబంధం అనేది ఒక చాయిస్. నువ్వు ఛాన్స్లో ఉంటావా చాయిస్లో ఉంటావా అనేది నీ బుద్ధిని బట్టే ఉంటుంది. నీ బుద్ధి ఏ రోజైతే వక్ర మార్గం పడుతుందో ఆ రోజే నువ్వు చాయిస్ల కోసం వెళ్తావు. ఎందుకంటే ఈ సందర్భంగా మనం మాట్లాడుకుని తీరవలసిన విషయం కూడా నరేష్ విషయం చూసుకుంటే, సినిమా యాక్టర్ నరేష్ విషయం. ఒక పెళ్ళి చేసుకున్నాడు, ఒక ఛాన్సు, విడాకులు అయిపోయినాయి, ఒక బాబు. మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారు అంటే అక్కడ విడాకులు ఇచ్చారు. మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారు, ఒక బాబు, మళ్ళీ విడాకులు ఇచ్చారు. సో లైన్ క్లియర్. మళ్ళీ ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నారు, ఒక బాబుని కన్నారు. కన్న తర్వాత విడాకులు ఇవ్వకుండా ఇంకొక మహిళని పెళ్లి చేసుకుంటాను అని ఆయన ఊరూరు చాటింపు వేస్తూ సోషల్ మీడియా మొత్తం వాళ్ళే వార్తలు చేసుకుంటూ మళ్ళీ ఆ బంధాన్ని కూడా ఒక పవిత్రమైన బంధంగా చూపించుకోవడం కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీసి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ చెయ్యడము, ఇలాంటివన్నీ ఎలా ఉన్నాయి అంటే సమాజానికి చాలా రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. ఇలా చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఒక ఓతాన్ని ఇస్తాయి. కానీ ఇది కరెక్ట్ కాదు అనే ఒక కౌంటర్ మట్టుకు సమాజంలో రావాల్సిన అవసరం ఉంది. అంటే ఒక సోషల్ యాక్టివిస్ట్గా అంటే సమాజం అనేది అంటే తప్పుడు వైపు కాకుండా ఒక సక్రమమైన మార్గంలో, సవ్యమైన మార్గంలో ఉండాలి. ఇలాంటి వాటిని సవ్యమైన మార్గంలో ఉండాలండి ఖచ్చితంగా. ఎందుకంటే అపసవ్యంగా వెళ్తూ ఉంటే ఎన్ని యాక్సిడెంట్లు అండి. ఇప్పుడు మనకొక తెలుసు, మనకొక బాగా ట్రాఫిక్ ఉంది అన్నప్పుడు ఒక ట్రాఫిక్ కంట్రోలర్ ఉంటాడు. ఒక్క 5 నిమిషాలు ట్రాఫిక్ కంట్రోలర్ లేకపోతే అంతే ఎంత ధ్వంసం అయిపోతుంది. అంతే ఇది కూడా అదే. అందుకోసం ఏంటంటే మనము అడల్టరీ చట్టాన్ని అడ్డం పెట్టుకునో, లేకపోతే సహజీవనం చేయటం తప్పు కాదనో, వివాహేతర సంబంధం తప్పు కాదనో అనుకుని మనం మన జీవితాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పటానికి చందుది ఒక తాజా ఉదాహరణ. ఏది ఏమైనప్పటికీ అతని భార్య, అతని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మట్టుకు